హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అధికార పక్షానికి సంబంధించినటువంటి కీలక నేతలు తీవ్రస్థాయి విమర్శలకు ఎదుగుతున్నారు. రాజకీయంగా విమర్శలు సహజం. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మొన్న అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎస్కోబార్ కథ చెప్పాడు. కొలంబియాలో మాదక ద్రవ్యాల డబ్బులు సంపాదించాలనేటువంటి అత్యాశతో రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశాడు అనేటువంటి విషయం. అలాంటి వాళ్ళను ప్రజలే రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి అని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని, ఎస్కోబార్ని కంపేర్ చేస్తూ పోల్చి చెప్పినటువంటి పరిస్థితి. సరే, ఎంత మేరకు సమంజసం ఏంటి అనేటువంటి రాజకీయాల్లో విమర్శలు ఏదో ఒక స్థాయిలో చేస్తూనే ఉంటారు. జనం దాన్ని అర్థం చేసుకుని దాన్ని నమ్మాలా లేదనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. అయితే తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దిష్టి బొమ్మతో పోల్చారు. పొలాల్లో దిష్టి బొమ్మ పెట్టడానికి రైతులు ఒప్పుకుంటారు, కానీ తమకు హక్కు ఉన్నటువంటి పొలం పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడతా అంటే ఊరుకుంటారా? అంటే దిష్టి బొమ్మ అయితే ఒప్పుకుంటారు, కానీ నీ బొమ్మను ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి అంటూ దిష్టి బొమ్మతో పోల్చాడు అచ్చెన్నాయుడు. అదేవిధంగా పొలం గట్ల మీద సర్వే రాళ్ళు వేసేటువంటి క్రమంలో ఆ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నాడు. ఇది సమాధుల మీద సమాధి రాళ్ళ మీద బొమ్మలు లాంటివి అనేటువంటిది కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. అసలు ఈ ప్రచార పిచ్చి ఏంటి? అసలుకి ఇంత ప్రచార పిచ్చా? ఆ ప్రచార పిచ్చి వల్లే ఈ సర్వే రాళ్ళ మీద బొమ్మలు, పొలం పాస్ పుస్తకాల మీద బొమ్మలు, తర్వాత స్టాంప్ పేపర్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, ఇలాంటివి ఏంటి అసలు ఇది? అందుకే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారు అనేటువంటి విషయాన్ని అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాట. సర్వే రాళ్ళ మీద వేసినటువంటి బొమ్మలకి 5 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు ఆ రాళ్ళ మీద బొమ్మలు చేర్పడానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదాని పరిస్థితి ఉంది అనేటువంటిది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ భూములు, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. పాస్ పుస్తకాల మీద రాజముద్ర మాత్రమే ఉంటుంది. అదేవిధంగా పాస్ పుస్తకాల మీద బార్ కూడా ఒకటి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే వాళ్ళ భూమి హక్కులకు సంబంధించినటువంటి విషయాలు, సర్వేకి సంబంధించిన హద్దులకు సంబంధించినటువంటి విషయాలు క్లియర్గా ఉంటాయి. ఆ విధంగా ఒక పాస్ పుస్తకాన్ని రాజముద్రతో మేము అందిస్తున్నాము. ఎవరి ఫోటోలు, వాళ్ళ తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూమి విషయంలో వేరే వాళ్ళ ఫోటోలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే కావచ్చు, 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఇక బొమ్మలు వేసుకొని శాశ్వతమైనటువంటి వాటి మీద కూడా బొమ్మలు వేసుకోవటం, పేర్లు పెట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వం రాజముద్రలు అనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంది. అన్నిటికన్నా గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ఎస్సీలకు సంబంధించినటువంటి భూములు చేతులు మారినటువంటి అంశం మీద కూడా, కొన్ని భూ కుంభకోణాల మీద కూడా సీరియస్గా దర్యాప్తు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 22A కింద భూముల్ని నిషిద్ధ జాబితాలో పెట్టడము, లేకపోతే వాటిని తొలగించడము, అదేవిధంగా సర్వే నెంబర్లు మార్చడము, ఇలాంటి అక్రమాల ద్వారాగా ఈ అసైన్డ్ భూముల్ని, కొంతమంది పేదలకు సంబంధించినటువంటి భూముల్ని వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు స్వాహా చేశారు అనేటువంటి దానికి. అయితే ఎవరైతే ఇప్పుడు మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ఈయన అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఫైళ్ళ దగ్ధము, వీటికి సంబంధించినటువంటి అంశాలు, వీటి మీద కూడా సీరియస్గా దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా భూ కుంభకోణాలకు పాల్పడినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి
ఆ బాధితులు వచ్చి మీరు వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. వాళ్ళు బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు అనుగుణంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు ఉంటాయి. భూమి హక్కుదారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ప్రభుత్వం ప్రకటించింది. ఆ సర్వేలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎవరైనా సర్వే కావాలని భూ హక్కుదారులు అడిగితే అలాంటి దగ్గర మాత్రమే సర్వేలకు సంబంధించినటువంటి అంశం మీద నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఆల్రెడీ రద్దు చేశారు. అసెంబ్లీ కూడా దానికి ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు భూ రక్షణ చట్టం సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేదానికి భవిష్యత్తులో అవకాశం ఉండొచ్చు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల స్థాయి మాత్రం రోజు రోజుకి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, అదేవిధంగా అచ్చెన్నాయుడు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి తీవ్రస్థాయి విమర్శలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. వీటిని ఎంత మేరకు వైసీపీ ఎదుర్కోగలదు ఏంటనేది చూడాలి.